స్వాగతం. శ్రీకర్ ఛానల్ ప్రేక్షకులకు, కస్టమర్లకు, మిత్రులకు, కేబుల్ ఆపరేటర్లకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం కుమారులు నామన వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. కూటమి ప్రభుత్వ రాకతో వెలవెలబోతున్న మార్కెట్లు, ప్రజల చేతిలో డబ్బులు లేవు, రోజువారీ ఫైనాన్సులు ప్రారంభం. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ఇలాంటి సందర్భాలు లేవు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలకు మళ్ళీ మంచి రోజులు రావాలి, ఆనందంగా ఉండాలి. సంక్రాంతి తర్వాత కార్యాచరణతో జనంలోనికి జగన్. మార్గాని భరత్రాం స్వగృహం దగ్గర భోగి సందడి. శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం వేద మంత్రాల నడుమ శ్రీ గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం వారి కుమారులు నామన వాసు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక లలితానగర్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం కుమారులు నామన వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాసు, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు అఖిలగాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు తదితరులు హాజరయ్యారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఘనంగా ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. నిర్వాహకులు పంతం కొండలరావు, నామనవాసు అతిథులను స్వాగతించారు. స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, నగర ప్రముఖులు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్తదనం కావాలన్నా, లేకపోతే ఒక క్రియేటివిటీ కావాలన్నా రాజమండ్రిలో వినిపించే ఏకైక పేరు పంతం కొండలరావు అనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేశారని చెప్పారు. అయితే కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు అయితే, ఆ కార్యక్రమాల్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోటి కార్యక్రమాలు చేయటం కేవలం కొండలరావు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, మానవ సేవా కార్యక్రమం కానివ్వండి, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన విధంగా మూగజీవాల్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా అందరూ చేసే విధానంలో కాకుండా ఆయనలో ఒక కొత్తదనం ఉంటుంది, కొత్త ఆలోచన ఉంటుంది. ఆ కొత్త ఆలోచన ప్రకారం అన్ని రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా దాన్ని మలచి చేయటంలో అందవేసిన చెయ్యి శ్రీ పంతం కొండలరావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాదు చాలా సందర్భాల్లో చాలామందికి గొప్ప గొప్ప వక్తులు అనేటువంటి పేరుంటాయి, కానీ శ్రీ పంతం కొండలరావు గారి లాగా మాట్లాడిన 10 నిమిషాలైనా సరే అందులో ఒక కొత్తదనంతో, కొత్త పాయింట్ తోటి మాట్లాడేటువంటి ఏకైక వక్త శ్రీ పంతం కొండలరావు గారు అనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, నారాయణ చారిటబుల్ ట్రస్ట్ పంతం కొండలరావు గారు CCC MD మరియు నామన వాసు గారి యొక్క సౌజన్యంతో జరుపుతున్న ఈ యొక్క ముగ్గుల పోటీకి విశేషమైన స్పందన. పండగకి ఇంకా ఒక రోజు ఉండగానే పండగ అంతా కూడా ఇక్కడే కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఎడ్ల బళ్ళు, హరిదాసులు, ఎక్కడికక్కడ ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కోలాటం కూడా పెట్టారు. చాలా మంచి సాంప్రదాయాలన్నిటి, ఏదైతే మన సాంప్రదాయాలు ఇవన్నీ వాటిల్ని భవిష్యత్ తరాలకి తెలియచేయాలంటే కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు హరిదాసులకైనా ఉపాధి ఉంటా ఉంది, ఏదైతే ఎడ్ల బళ్ళకి కానీ ఉపాధి కలుపుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ట్రస్ట్ వారు చేసే సేవా కార్యక్రమాలు
ఓ పక్కన మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరో పక్కన సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలు తెలిసే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ యొక్క పండులో భాగ్యస్వాములు చేయడం అన్నది కూడా మంచి సంస్కృతి, తప్పకుండా కొనసాగాలని, మరి వారు చేసిన కార్యక్రమానికి విశేషమైన స్పందన కూడా లభిస్తూ ఉంది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ముగ్గుల పోటీలో చాలా పోటీ పడుతూ ఉన్నారు, చూసుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా పోటీగా నిన్ననే మా ఎన్డీఏ కూటమి ముగ్గుల పోటీలు అయినాయి, చూసాం. ఈ నగరంలో మహిళలలోని పోటీతత్వం చాలా ఎక్కువగా ఉంది. మహిళామణులు చాలా చైతన్యవంతురాలు, ఎవరో చెప్తే ఏది వినేది కాదు, వారికి వారిగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యం కలిగిన మహిళలు ఈ నగరంలో ఉన్నారు, చాలా బాగా పాల్గొంటూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, తప్పకుండా ఆ కార్యక్రమాల్లోనే ఇలాగ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని పార్టీలకు అతీతంగా అనుసంధానం చేసుకొని నగర శ్రేయస్సు కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. జన్మ ఉంటుంది కానీ ఆ జన్మను సార్థకం చేసుకునేది కొందరే ఉంటారు. అటువంటిది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రాజమండ్రి గర్వించేటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు, మన రాజమండ్రిలో వేదంలా ఘోషించే గోదావరి అంటే అలాంటిది కరెక్ట్గా కార్తీక మాసం వచ్చిందని అంటే రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు కాదు, గొప్ప అత్యద్భుతమైనటువంటి 1,00,000 కోటి దీపార్చన చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే అది ఒక్క పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పంతం కొండలరావు గారికి. ఇంకా ఇవాళ ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ఇప్పుడే చెప్పారు, 13వ పుష్కరకాలం వెళ్ళిపోయింది, 13వ సంవత్సరం వచ్చింది. ఈ కార్యక్రమం చేయడానికి నేను అనుకుంటాను కొండ ఎంత అవుతుందంటే లక్షలాది రూపాయలు చెప్పిన ఆయన ఖర్చు పెడతాడు, ఎక్కడ డొనేషన్ కానీ ఏమి ఉండదు. అన్నీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎవరైనా మిత్రులుంటే నామాన్ ధనరాజు గారి కుమారుడు వాసు లాంటి వాళ్ళు ఎవరో కొద్ది సహకారం ఇవ్వచ్చేమో, కానీ అత్యద్భుతంగా చేస్తూ ఈ ఊరు గౌరవాన్ని ఇవాళ నేను అటు నుంచి వస్తుంటే చాలామంది మహిళలు అడుగుతున్నారు, అన్నయ్య గారు మాకు ప్రైజ్ వస్తుందా, మాకు ప్రైజ్ వస్తుందా అని. ఇవాళ ఇప్పుడే చెప్పారు వక్తలు కూడాను, ఒకళ్ళ మించి ఒకళ్ళు అత్యద్భుతంగా వేశారు ముగ్గు. ఇవాళ మనకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఇంటి వాకిలు చూసి ఇళ్ళని చెప్పొచ్చు అంటారు. కొండలరావు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరగడం అనేది ఒక విశేషం. ఇందా చెప్పాడు సోదరుడు, కొండలరావు గారు ఏది చేసినా దానికి ఒక ప్రతిష్ట అర్థం కూడా ఉంటుంది. సంక్రాంతి సంబరాలంటే పల్లెటూరులో చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఆ పల్లెటూరు వాతావరణాన్ని రాజమండ్రి సిటీలో కూడా తీసుకురావాలని ఈ రోజున మా బావగారు కొండలరావు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందించవలసిన విషయం. కొన్నాళ్ళకి ఈ పండగలు మర్చిపోతారేమో అనే భావం లేకుండా ఈయన చాలా బాగా చేసుకుంటూ వస్తారు. ఈయనకు ఒక సరదా, ఆయన 1,00,000 దీపోత్సవం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఈవేళ ఈ సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా చేయడం మనం అందరం కూడా ఆనందించాలి. క్రమం తప్పకుండా మరి సంక్రాంతి సంబరాలు పెట్టడం, మరి పల్లె వాతావరణం తీసుకురావడం మా అందరికీ కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ టైం దుర్గేష్ గారు మంత్రి అయిన తర్వాత ఇదే డైరెక్ట్గా కలవడం. నేను ఆల్మోస్ట్ అంతకుముందు ఒక అకేషన్లో మ్యారేజ్లో కలిశాను, కానీ తర్వాత నేను కలవలేకపోయినా హైదరాబాద్లో ఉండడం వల్ల అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, రాజమండ్రిలో దుర్గేష్ నెక్స్ట్ తరం ఎవరంటే వాళ్ళ తర్వాత లీడర్షిప్లో నేను ఉంటాను. అంటే నాకన్నా సీనియర్స్ సూర్యప్రకాష్ కానీ దుర్గేష్ కానీ వీళ్ళందరూ. మరి దుర్గేష్ మాకన్నా ముందు ఆయన అన్ని రకాలుగా పదవులు తీసుకుని ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక రాష్ట్రంలోనే ఒక టూరిజం అండ్ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కింద ఉండి ఈరోజు లలితానగర్లో మనం చేసే కార్యక్రమానికి కూడా రావడం నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. రాజమండ్రి స్నేహితుల్ని, రాజమండ్రి వాతావరణాన్ని, రాజమండ్రి రాజకీయాన్ని, నిడదవోలు శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా, రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ కూడా రాజమండ్రిలో నా స్నేహితులు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి మన దగ్గరికి రావడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దానికి ఏమాత్రం కూడా ఒక పబ్లిసిటీ అనేది లేకుండా, లేదా పబ్లిక్ డొనేషన్స్ అనేవి కాకుండా తన సొంత ఖర్చులతోటి చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం కదా. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న పాయింట్ సూర్యప్రకాశ్ రావు గారు చెప్పాడు ఏంటంటే, పశువులకి నీరు ఏర్పాటు చేసిన, నీళ్ళ తోటలు ఏర్పాటు చేసిన చాలా గొప్ప ఆలోచన అది. అది చాలా గొప్ప ఆలోచన అది. ఎందుకంటే
ఇప్పుడు అతను ఎటువంటి ఎవరు చెప్పారు ఆయనకి భగవంతుడు చాలా ఇంకా ఆయుస్సు ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వాలి. పంతకొండరావు ఆధ్వర్యంలో ఆయన యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి సంబంధించిన సంబరాల్లో ముగ్గుల పోటీలు ప్రముఖంగా పెడతారు. ఇది కాకుండా కోడి పందాలు, మరలా గంగిరెద్దులు మాది, అలాగే ఎద్దుల బండ్లు ఇవన్నీ ఇలాంటి మన ట్రెడిషన్ ఇది. ఈ ట్రెడిషన్ని మానకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎంతో వ్యవస్థలకి ప్రయత్నించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల చేతిలో డబ్బులు లేకుండా పోయాయని, ఫలితంగా మార్కెట్లు వెలవెలబోతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అన్నారు. డైలీ ఫైనాన్సులు మళ్లీ ఆరంభమయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల జగనన్న పాలనలో ఇలాంటి సందర్భాలు లేవన్నారు. భోగి పండుగ సందర్భంగా స్వగృహం ఓఎన్జీసీ ఆఫీస్ ప్రక్కన లా ఫ్లోరా అపార్ట్మెంట్స్ దగ్గర భరత్ స్వగృహం దగ్గర సాంప్రదాయ పద్ధతిలో భోగి వేడుకలు సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. సాంప్రదాయంగా భోగి మంట వేసి భోగి పిడకల దండలు వేశారు. హరిదాసుల సంకీర్తన, కోడి పుంజులతో సందడి చేశారు. రాష్ట్ర బీసీ నాయకులు మార్గని నాగేశ్వరరావు, ప్రసన్న దంపతులు, భరత్ సోదరి జ్యోత్స్న, రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గని భరత్రామ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి రోజున భోగభాగ్యాలతో, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో, కనుమ నాడు కన్నుల పండుగ జరగాలని ఆయన ఆకాంక్షించారు. జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతిలో డబ్బులు పెట్టేవాడని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజల చేతిలో డబ్బులు లేక రోజువారీ ఫైనాన్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భరత్రామ్ వాపోయారు. పూర్వకాలం నుంచి రైతుల శ్రమకు ప్రతిఫలంగా ధాన్యం ఇంటికి చేరేదని, అందరూ ఆనందంగా సంక్రాంతి వేడుకలు జరుపుకునేవారని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి రోజులు రావాలని, ప్రజలకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. సూపర్ 6 పేరిట హామీలు గుప్పించి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవడం లేదని, ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే సంక్రాంతి తర్వాత ఒక కార్యాచరణతో జనంలోకి జగనన్న వస్తారని, ప్రజల పక్షం నుంచి పోరాటం చేస్తారని భరత్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయడం కోసం జగన్ ప్రయత్నం చేస్తారని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి రోజున భోగభాగ్యాలతో, సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో, కనుమ రోజున కనుల పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము. మరి ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి, చేతిలో డబ్బులు వచ్చి, ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల్లలాడిపోతూ ఉన్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. ఇవాళ డైలీ ఫైనాన్సులు ప్రారంభమైనాయి. మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సందర్భము పెద్దగా కనబడలా. మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్స్లని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ఉంటే చాలా బాధలు పడుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవారు. ఈ సంక్రాంతి పండుగ అంటే ఏంటండి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా రైతులకి, మన భారతదేశమే రైతన్న దేశం, రైతులందరి చేతుల్లో ధాన్యం చేతికొచ్చి డబ్బులు ఉంటా ఉండేవి. ఆ డబ్బుతో పిల్లలు, పెద్దలు, ముసలివారి దగ్గర నుంచి పండుగను ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునేవారు. మరి మళ్ళీ అలాంటి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు
జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం వేద మంత్రాల నడుమ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం వేద మంత్రాల నడుమ శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్, ఆలయ ధర్మకర్త శ్రీగ్రాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ భోగి పండుగ వరకు ధనుర్మాస మాసోత్సవాలు జరిగాయి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ఆవరణలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు జరిపించారు. కళ్యాణంలో ప్రతి ఘట్టాన్ని భక్తులకు వివరిస్తూ వేద పండితులు గోదా రంగనాథుల కళ్యాణోత్సవంలో భక్తులను భాగస్వాములను చేశారు. స్వామి అమ్మవార్ల కరుణ కటాక్ష వీక్షణలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్, స్థానిక ప్రముఖులు నండూరి సుబ్బారావు, గార్లపట్టి సూర్యనారాయణ, డివి రెడ్డి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సమర్పణ చేస్తాం. మంగళసూత్రాన్ని మాంగళ్యం తంతున అనే తంతు అంటే దారం అన్నమాట. అనేకమైనటువంటి మమ జీవన హేతున నా జీవితం మీరు పక్కకి జరగాలి. ఇక్కడికి వచ్చి మధ్యలో ఖాళీ చేయాలి. ఏనుగులాగా, హంసలాగా, గుర్రంలాగా ఒక నడకలా నడుచుకుంటూ వెళ్ళి అది ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సేవించు.
గట్టిగా. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజా థియేటర్ వద్ద సాంప్రదాయ పద్ధతిలో భోగి మంట, భోగి పిడకల దండలు వేసి భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజా థియేటర్ వద్ద జనసేన పార్టీ రాజమహేంద్ర సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రి సిటీ ప్రజలకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు మరియు ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ప్రజలందరికీ భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగాలని, సంక్రాంతిని కనువిందుగా జరుపుకోవాలని అనుశ్రీ ఆకాంక్షించారు. అందరికీ నా నమస్కారములు. రాజమండ్రి సిటీ ప్రజాగణకానికి, మా జనసేన వీర మహిళలకు, అదేవిధంగా జనసేన నాయకులకు, జన సైనికులకు, మా ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి అందరూ అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా లాస్ట్ 5 yearsలో మనం గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రజల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఈ సంవత్సరం నుంచి ఈ భోగభాగ్యాలు అందరికీ అందాలని. ఎందువల్లంటే లాస్ట్ 5 years కూడా చాలా ప్రజలు నలిగిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు ఆ జగన్ ప్రభుత్వం వల్ల. అందువల్ల ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి సంబరాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినం పేరిట గుర్రపు స్వారీ, ఎడ్ల బళ్ళు, గంగిరెద్దుల ప్రదర్శన, హరిదాసుల సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. విచిత్ర వేషధారణ, ముగ్గుల పోటీలలో విజేతలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, సిపిఐ మధు చేతుల మీదుగా 3 స్థాయిల్లో నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రాచీన కళా సాంప్రదాయాలను పరిరక్షించేందుకు సంక్రాంతి సంబరాలను ఒక అవకాశంగా ఎంచుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల 50వ డిగ్రీ పొందడమే కాకుండా విద్యారంగంలో మెగాస్టార్ అవార్డు పొందిన డాక్టర్ కర్రి రామారెడ్డి సత్కరించారు. ఇదే క్రమంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ ఎడిటర్ శేషగిరిరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లోదర్, మోతా శారద, భర్రే కొండబాబు, దొండపట్టి సత్యంబాబు, కానుబోయిన సాగర్, జేటీ రామారావు, పట్నాల శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, జాలా నటరాజ్, సత్తిబాబు, రామకృష్ణ, మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్, బోధనేతర సిబ్బంది, రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గ్రౌండ్లోకి వస్తే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్పట్లో ఈ గ్రౌండ్ ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ కాలనీ వాస్తవాలు అందరికీ కూడా తెలుసు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఆలవాలంగా ఉండే గ్రౌండ్ ఇది. అప్పట్లో మన విశ్వేశ్వరరెడ్డి గారు, తాజుద్దీన్ గారు, ఇంకా ఈ మున్సిపల్ కాలనీ ప్రజలందరూ అప్పుడు నేను గుడా చైర్మన్గా ఉండగా నా దగ్గరకు వచ్చి దీన్ని బాగు చేయాలని చెప్తే అప్పుడు ఎన్నో అవరాధాలు వచ్చినాయి. అప్పట్లో కార్పొరేషన్లో ఉండే పేర్లు ఎందుకు కానీ అవరాధాలు వచ్చినాయి. అప్పుడు ఆకుల సత్యం గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఇద్దరు కూడా నా వెనకాల నిలబడి మనం చేద్దాం, వాళ్ళు ఎటువంటి అడ్డంకులు కల్పించినా కానీ మనం ఎంచుకుని మనం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ రావడం, ఇది చేయించడం కూడా చాలా బాగుంది. మరి నాకు ముఖ్యంగా నేను మార్నింగ్ ఇలా వెళ్తుంటే ఇక్కడ వాకింగ్ చేస్తున్న వాకర్స్ని చూస్తుంటే బట్టి చాలా ఆనందం కలుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఆడించాలనే ఉద్దేశం కూడా పిచ్ కూడా తయారు చేయించడం. అయితే విశ్వేశ్వరరెడ్డి గారు మరి అప్పట్లో ఇక్కడ ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీలోనే వైసీపీలోనూ ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. కనీసం దాన్ని పిలవడం మర్చిపోయాను. మా ఇద్దరు స్నేహం వేరు, అందు గురించి మా ఇద్దరం సోదరు లాంటి వాళ్ళమే. ఈవేళ మా రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాలు నిజంగా కూడా మనకు ఉన్నటువంటి పూర్వ సంప్రదాయాన్ని ఉట్టిపడేటట్టుగా చేయడం జరుగుతుంది. అసలు భోగి ఇవన్నీ అంటే సంక్రాంతి సంబరాలు అంటే పల్లెటూరులోనే ఎక్కువ ఉంటాయనే నానుడి ఉండేది ఇది వరకు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల అది సిటీలు కూడా పాటింది. వాళ్ళు చేసిన భోగమంటలు, ముగ్గులు, ఎడ్లు, అలాగే గుర్రాలు ఇవన్నీ చూస్తుంటే, కోడి పందాలు ఇవన్నీ చూస్తుంటే అన్నీ కూడా మా విశ్వేశ్వరరెడ్డి గారు గుర్తు చేసినట్టుగా ఉంది. ఎప్పుడైతే అసలు ఈ వేళ నేను మా పెనుగుండ వెళ్ళా, కానీ మా సోదరుడు చెప్పినందుకు ఖచ్చితంగా నేను ఆయనతో ఉండాలనే నేను వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఈయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇదే కాదు, మన గోదావరి జలాల దాన్ని నివృత్తి చెయ్యాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచనతో కూడా కార్యక్రమాలు చేసేవారు. ఏం చేసినా సరే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఈ రాజమహేంద్రి కాలేజీలో ఎవరైనా పేద విద్యార్థులు మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చి సార్ మీ ఫీజు కట్టుకోలేకపోతున్నామని అంటే ఈయన ఫోన్ చేస్తే ఏమంటారంటే ఏమిస్తావో కవర్లో పెట్టి పంపించే ఇంత నేను అన్నాను.
అది ఎంతమందికి ఉంటుందా దాతృత్వం అనేది నేను ఈ అభినందిస్తున్నాను విశ్వేశ్వరరెడ్డి గారు. రాజమండ్రి జూనియర్ కాలేజీ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరగడం అనేది ఒక గొప్ప మర్చిపోలేని సంఘటన. ఎంచేతంటే సంక్రాంతి అనగానే గ్రామీణ వాతావరణంలో జరుగుతాయి, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోనూ పల్లెటూళ్ళలోనూ జరుగుతాయి. అలాంటి వాతావరణాన్ని వారు గంగిరెద్దులేంటి, గుర్రం స్వారీలేంటి, కోడి పందాలేంటి, ఈ భోగి మంటలేంటి అన్నీ కూడా ఒక గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి వారి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, భగవంతుడు ఏంటంటే ఇవాళ మనకు ప్రకృతి శాశ్వతంగా ఏర్పడినటువంటి పండుగలు ఇవాళ ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా ప్రాచుర్యం కలిగినటువంటి పండుగ. ఇంచేతంటే ఇప్పుడు మన పట్టణ ప్రాంతాల్లో ఉన్న మనకి భవనాలు బిల్డింగులు తప్పితే ఈ పాడి పంటలు అన్నీ కూడా కనబడవు ఇక్కడ. కానీ మనం ఈరోజు బట్ట కట్టుకున్న తిండి తింటున్న ప్రతిదీ కూడా ఈ రైతు యొక్క కష్టం నుంచి వాళ్ళ ఇంటికి చేరేటువంటి శుభ సంతోషం కలిగేటువంటి రోజులు ఇవన్నీ కూడాను. భోగి కానీ మకర సంక్రాంతి కానీ కనుమ ముక్కనుమ ప్రతి పండగకు ఒక విశిష్టత ఉంది. అటువంటి విశిష్టత కలిగి ఇవాళ సంక్రాంతి గత కొన్ని సంవత్సరాల నుంచి మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ జరిపి ఊర్లో మిత్రులందరినీ పిలిచి ఈ పండుగలో పాల్గొనడం అనేది ఉదయం నుంచి మరి ఇప్పుడు దాకా కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేసినటువంటి మా మిత్రుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మరింత శక్తిని ఇవ్వాలని, మరింత మనోవాంఛాపర స్థితిరస్తు ఆయన మనసులో కోరికలన్నీ నెరవేరాలని సంక్రాంతి సంబరాల సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలు రాజధాని విద్యా సంస్థల ఆధ్వర్యంలో మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఇక్కడ సంబరాలు జరపడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసాం. 2 గుర్రాలు, 2 ఎడ్ల బళ్ళు, అలాగే కోడి పందాలు, అలాగే ఈ గంగిరెద్దులు, హరిదాసులు, అలాగే విద్యార్థులు వివిధ రకాలైనటువంటి సూదమ్మ, వివిధ రకాలైనటువంటి వేషధారులు, ముగ్గుల పోటీలు. ఇంకా పల్లెటూరులో కూడా ఇన్ని ఎక్కువగా ఎక్కడ చేయరు నాకు తెలిసి. నేను చాలా కాలం పల్లెటూరులో ఉన్నాను కానీ ఇన్ని పల్లెటూరులు చేయరు. భోగమంటేసి ముగ్గులేస్తారు తప్ప ఎన్ని చేయరు. ముఖ్యంగా ఈవేళ ఈ సంక్రాంతి సంబరాల్లో విశేషం ఏంటంటే మన రాజమండ్రిలోనే 50 డిగ్రీలు సంపాదించేది, 15 డిగ్రీలు ఒకే సంవత్సరంలో సంపాదించి మెగాస్టార్ బిరుదు పొందాడు. మీ అందరికి కూడా తెలుసు. సాధారణంగా సినిమాల్లోనే మెగాస్టార్ ఇస్తారు, కానీ విద్యారంగంలో కూడా మెగాస్టార్ బిరుదు పొందిన వ్యక్తి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు. ఆయనకి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఏదైతే బుక్ రాశానో టీకే సూక్తులు అని చెప్పి, అలాగే టీకే ఆరోగ్య సూత్రాలు అని చెప్పి బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ని కూడా గణకిష్ట గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మా సోదరుడు రావు సూర్యప్రకాశరావు గారు ఇక్కడ పార్టీలకు అతీతం వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు, సిపిఐ మధు వచ్చారు, అలాగే తెలుగుదేశం గణకిష్ట గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చారు, ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చారు. ఇక పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా ఈ రాజమండ్రి నగరంలో ఈ సంక్రాంతి సంబరాలన్నీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో పార్టీలకు అతీతంగా వనభోజనాలు పెడతాం. అప్పుడు పార్టీలు కులాలు అందరూ కులాల తరపున పెడతారు. నేను మాత్రం పార్టీలకి కులాలకి అతీతంగానే అక్కడ వనభోజనాలు పెట్టడం జరుగుతుంది. రాజేంద్ర నగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్ల వితరణ కార్యక్రమం జరిగింది. భోగి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, అధ్యక్షులు అల్లంకి మణికంఠ, కార్యదర్శి ఆసిఫు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, మాజీ కార్పొరేటర్ భల్లా సత్యవతి, గౌరవ సలహాదారులు కొడమటి భోవర్రాజు, పిచ్చుక అనిల్ కుమార్, కాలేపు వరప్రసాదరావు, ఉపాధ్యక్షులు మావూరి సాంబశివరావు, తూతిక బాలసుబ్రహ్మణ్యం, కాలేపు శేఖర్, కాలేపు శ్రీనివాస్, బల్లా కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. భోగి సంక్రాంతి కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని రాజేంద్ర నగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మూరులోని మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధులకి
నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా దేవాంగ సంఘీయులకి, మిత్రులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మా అధ్యక్షులు అల్లంకి మణికంఠ, మా కార్యదర్శి ఆసపు శ్రీనివాసు, అలాగే మా మిత్ర బృందం, మా సంఘీయులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మా అందరి తరఫున ఈ కమిటీ వారిని కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన ధనరాజు సూర్యావతి జ్ఞాపకార్థం కుమారులు నామన వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. కూటమి ప్రభుత్వ రాకతో వెలవెలబోతున్న మార్కెట్లు, ప్రజల చేతిలో డబ్బులు లేవు, రోజువారీ ఫైనాన్సులు ప్రారంభం. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ఇలాంటి సందర్భాలు లేవు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ప్రజలే అర్థం చేసుకోవాలి. ప్రజలకు మళ్ళీ మంచి రోజులు రావాలి, ఆనందంగా ఉండాలి. సంక్రాంతి తర్వాత కార్యాచరణతో జనంలోనికి జగన్. మార్గాని భరత్రామ్ స్వగృహం దగ్గర భోగి సందడి. శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పారిజాత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం వేద మంత్రాల నడుమ శ్రీ గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.